మనందరికీ తెలుసుగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట సమీపంలో ఉన్న పవిత్ర పర్వతం కోటప్పకొండ. ఇది త్రికూటాచలంగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం. ఎందుకంటే ఎటువైపు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి: బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖ. ఇక్కడ స్వామి త్రికోటేశ్వరుడు శ్రీకాళహస్తి లాంటి ప్రత్యేకతను ఇస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. స్థల పురాణం ప్రకారం గొల్లభామ ఆనందవల్లి శివునికి చేసిన ఘనమైన భక్తి వల్లే ఈ ప్రాంతం మహిమాన్వితమైంది. ఆనందవల్లి ప్రతిరోజు రుద్రశిఖరానికి ఎక్కి కోటేశ్వరుణ్ణి పూజించేది. దాన్ని పరీక్షించేందుకు జంగమయ్యగా రూపాంతరం చెందిన శివుడు ఆమెను అనేక పరీక్షలకు గురిచేశాడు. ఆమె భక్తి ముందు శివుడు లొంగిపోయాడు. కానీ వెనక్కి తిరిగి చూసిన సమయంలో జంగమయ్య శిలగా మారి అక్కడే లింగాకారంలో నిలిచాడు. అక్కడే కరిగిన కోటేశ్వరాలయం వెలిసింది. ఇది భక్తి, విశ్వాసానికి జీవన్మూర్తిగా నిలిచింది. ఈ ఆలయం చరిత్రలో చాలా మహారాజులు, సామంతులు ఇక్కడికి విరాళాలు ఇచ్చారు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం ప్రముఖత పొందింది. చాళుక్య, కాకతీయ వంశాధిపతులకు కూడా ఆలయ పునర్నిర్మాణంలో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా మహాశివరాత్రి, కార్తీక మాస పర్వదినాల్లో లక్షలాది మంది యాత్రికులు ఇక్కడకు చేరుతారు. ప్రభల పండుగ అంటే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడని మరొక ప్రత్యేకత: కోటప్పకొండ పైన కాకులు కనపడవు అని అందరూ విశ్వాసం. ఒక భక్తురాలు తన నైవేద్యాన్ని కాకులు తినడంతో కోపించి శపించారు. అప్పటి నుంచి కాకులు రావు అని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది పాదయాత్రగా గాని, ఘాట్ రోడ్డు ద్వారానే గాని ఆలయాన్ని దర్శించుకుంటారు. అడుగడుగున ఆలయ ప్రాశస్త్యం తెలిపే శాసనాలు, పురాతన గుండ్రపు మండపాలు కనిపిస్తాయి. భక్తిలో తడిసిన కోటప్పకొండ సజీవంగా నిలిచే పుణ్యభూమి. ఈ త్రికూట శిఖరాలకు 3 దేవతల పేర్లు పెట్టడం, పార్వతితో పాటు బ్రహ్మ, విష్ణువులు ఇక్కడ తపస్సు చేయడం, శివుడు దక్షిణామూర్తిగా దర్శనమివ్వడం, ఇలా ఎన్నో విశేషాలు. అన్నీ కోటప్పకొండకే ప్రత్యేకం. ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఒక్కసారి 3 శిఖరాలు, పురాతన శిలాశాసనాలు, గొల్లభామ ఆలయం తప్పక దర్శించండి. మీ భక్తిని, దీక్షను కోటేశ్వరుని పాదాల దగ్గర ఉంచండి. ఇలాంటి మహిమాన్వితమైన కోటప్పకొండ ఆలయ చరిత్రను మరిన్ని కోణాల్లో తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.